శుభవచనం ఏమిటో. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను ఆలోచన చేయుచు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొంటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయనదేమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు నిర్ణయించట వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమైనదహో. యోసేపు దావీదు వంశంలోను గోత్రముల్లోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండు చూలాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాం. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తున్నాం. నా భార్య గర్భవతి. ఈ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి ఎదురై కాలం గడుస్తున్న కొద్దీ మరియకు అర్థమైంది తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం. అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూలాలు. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనువైన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరముగా ఉంటుంది. ధన్యవాదములు.
రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. రాజాదిరాజు హేరోదు రాజు చేస్తున్నారు. మా సత్రంలో స్థలం లేదు కానీ ఈ రాత్రికి మా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంటాను అయినా స్థలం. జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. హేరోదు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. దయచేసి మాకు తెలియజేయండి. జ్ఞానులారా, మీరు వేచి ఉండండి. భటులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? గ్రంథాలు పరిశీలించి చెబుతాం ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకను గూర్చి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పించిన ప్రవచన కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానుయేలు అని పేరు పెట్టును. ప్రభు మీకా ప్రవక్త కూడా ప్రవచించారు. మీకా ప్రవక్త ఏం ప్రవచించారంటే, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానువు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. క్రీస్తు యూదయ బెత్లెహేములోనే జన్మించిన ప్రభు. సరే జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. ఏమిటి? యూదుల రాజా హేరోదు మహారాజు నేనిక్కడ ఉండగా మరి యొక్క రాజు పూజించుట అసంభవం. ఆ రాజు అంతు చూస్తాను. రాత్రి వేళ బెత్లెహేములో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలు ఎక్కారా మరి? ఏంటి చెప్పండి రా, ఈ చలికి మనల్ని కాచుకోవడమే కష్టం, మరి గొర్రెలు వెళ్ళారా మరి? భయపడుతుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు.
ఉన్నట్టుండి దేవదూతల సమూహము ఆ దూతలతో కూడా ఉండుట ఆ కాపర్లు చూశారు. వెంటనే పరలోక దూత సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ ప్రభుండు పుట్టెను బెత్లెహేమునందున, భూజలంబు కిల్లాను, సౌఖ్య సంధ్యమాయెను. ఆకాశమునందున మృదు పాట చాటుడి, దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి. ఆ దూతలు పరలోకములకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు మహా సంతోషముతో పాటలు పాడుతూ నాట్యమాడి ఆ గొర్రెలు ఎంత ఆనందపడ్డారో, ఎంత సంతోషించారో